ఇక మహాభారత కథను విందాం పదండి. అర్ధాంతరంగా ఆగిపోయిన సర్పయాగం తర్వాత జనమేజయుడు ఋత్విక్కులను దక్షిణాది సత్కారములను చేశాడు. వ్యాస భగవాన్ని చూసి మీ వంటి పూజ్యులచే పంచి ఇవ్వబడిన రాజ్యాన్ని పాలించకుండా కురుపాండవులు యుద్ధం ఎందుకు చేశారు అని అడిగాడు. వ్యాసుడు వైశంపాయను చూసి జనమేజయునికి భారత కథను వివరించమని ఆదేశించాడు. జనమేజయుడు వైశంపాయనునికి పూజలు చేసి బంధుమిత్ర పురోహిత సంహితంగా భారత కథను వినడానికి అతని ముందు కూర్చున్నారు. కురువంశం చేది రాజ్యాన్ని పాలిస్తున్న వసువు ఒకనాడు వేటకు వెళ్ళి అక్కడ తపమాచరిస్తున్న మునులను చూసి ముచ్చటపడి తాను కూడా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అది చూసిన ఇంద్రుడు, రాజా, రాజ్యపాలన చేయవలసిన నీకు ఈ తపమేమిటి? నాతో స్నేహం చేస్తే నేను నీకు దైవత్వాన్ని ఇస్తాను, ఇంద్రలోకానికి వస్తూ పోతూ ఉండవచ్చు అని చెప్పి ఇంద్రుడు వసువుకు విమానమును ఇచ్చి వెళ్ళాడు. వసువు ఆ విమానం ఎక్కి ఇంద్రలోకానికి రాకపోకలు సాగించటంతో అతనికి ఉపరిచర వసువు అనే నామాంతరం కలిగింది. ఆ తరువాత ప్రతి సంవత్సరం వసువు ఇంద్రోత్సవాలు జరిపించసాగాడు. దీనికి కంటిన్యూ వీడియో టుమారో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నాను, సబ్స్క్రైబ్